అందరూ ఇంతగా అలాగా నన్ను చూస్తున్నారేంటి? అరే నువ్వు మనిషిలాగా మాట్లాడుతున్నావే, చూసేదానికి ఉప్పు స్తంభంలాగా ఉన్నావే. చాలా పెద్ద కథలే. ఇలా చెప్పండి మాకు. నేను బైబిల్లో ఉన్న లోతు భార్యని. మేము సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండేవాళ్ళం. అక్కడ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవునికి చాలా కోపం వచ్చింది. అప్పుడు నన్ను నా కుటుంబాన్ని అక్కడి నుంచి దూతలను పంపించి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మేము బయటకు వచ్చేసాము. ఆ తర్వాత ఏం జరిగింది? నాకు అసలు ఆ ఊరు విడిచి వెళ్ళడం ఇష్టమే లేదు. అందుకని దేవుని వద్దన్నా వెనక్కి తిరిగి చూడటం వల్ల ఈ రీతిగా ఉప్పు స్తంభం అయిపోయాను. తర్వాత ఏం జరిగిందండి? దేవుని మాట విన్నప్పుడు దేవునికి విధేయత చూపించకపోతే ఆయన మాటలు నిర్లక్ష్యం చేసిన తృణీకరించిన నష్టపోయేది మనమే. కనుక మీరు దేవుని మాట విని ఆశీర్వాదాలు పొందాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దగ్గర మైట ఇంతకీ ఆ కొండకి మీకు ఏమి సంబంధం? నేను ఇస్సాకు భార్య అయిన రెబ్కాను. ఈ కొండ నాకు ఒక గుర్తు. ఏమిటి చెప్పగలరా? నేను యథావిధిగా ఈ కొండను తీసుకొని బావి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆ మధ్యాహ్నం వేళ ఒక ప్రయాణికుడు ఆయన వంటలు తీసుకొని బావి దగ్గర చాలా దాహంగా ఉండటం కనుగొన్నాను. వెంటనే అతనికి నేను నీళ్లు చేరిపోసాను, ఆయనకి ఆయన వంటలకి. తర్వాత తెలిసింది నాకు, మా దూరపు బంధువైన అబ్రహాము కుమారుడైన ఎలియాజర్ అని. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వివాహ నిమిత్తమై ఒక కన్యకను వెదకటానికి పంపాడని. ఈ విధంగా దేవుని చిత్త ప్రకారం మా వివాహం జరిగింది. తర్వాత ఏం జరిగింది? అప్పుడు నాకేమీ తెలియదు. నన్ను దేవుడు ఎన్నుకున్నాడని మాత్రం తెలుసు. నేను దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నట్టు వలన స్త్రీ జనాంగానికి ఒక తల్లిగా ఉండే ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఈ జీవితం ద్వారా ఇక్కడున్న స్త్రీలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దేవుడు మన పట్ల చాలా ఉన్నతమైన ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటాడు. ఆయన పిలిచినప్పుడు వెంటనే మనం విధేయత చూపించిన ఎడల అంతం వరకు ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. అవును, ఇది నిజం. నేను మాత్రం అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఏమిటి అవకాశం? నా పేరు సఫీరా. నేను అననీయ భార్యని. అపోస్తల కార్యంలో మా కోసం ఉంటుంది. ఆ కాలంలో అనేక మంది తమ ఆస్తులన్నీ అమ్మి అపోస్తల పాదముల వద్ద పెట్టేవారు. సంఘమంతా తమకు కలిగిన సమిష్టిగా ఉంచుకునేవారు. ఆ సమయంలో మేము కూడా మా భూములను అమ్మి దురాశతో కొంత డబ్బు దాచుకొని కొంత తెచ్చి అపోస్తలకు ఇచ్చాము. అమ్మిన డబ్బు అంతా ఇదేనని పరిశుద్ధాత్మ ఎదుట అబద్ధము చెప్పాము. అందువల్ల నేను నా భర్త దేవుని శిక్షకు గురి కావలసి వచ్చింది. తర్వాత ఏం జరిగింది? దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం. మోసం చేయడం, దేవునితో అబద్ధం ఆడటం అనేది దేవునికి చాలా అసహ్యం. అందువల్ల ఎప్పుడూ దేవుని ఎదుట మనుషుల ఎదుటను యథార్థముగా ఉండుడి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తుదురో ఆ పంటనే కోయుదురు. మీరేమిటి చాలా సంతోషంగా ఉన్నారే? మీరెవరు? నా పేరు రూతు. నేను మోయాబీరాలని. నా పేరు రూతు. నేను మోయాబీరాలని. అయినా మా అత్త నయం ద్వారా నేను ఇశ్రాయేలు దేవుని తెలుసుకున్నాను. తర్వాత ఏం జరిగింది? నా భర్త చనిపోయిన తర్వాత నా స్వదేశాన్ని, నా తల్లిదండ్రులను విడిచి నా అత్తతో కలిసి ఇశ్రాయేల్ దేశానికి వచ్చాను. తర్వాత ఏం జరిగింది? అయ్యో, తర్వాత ఏమి జరిగింది? నా జీవితంలో ఎలాంటి నిరీక్షణ లేదు. తర్వాత మా అత్తకు దగ్గర బంధువైన బోయోజన వ్యక్తితో నాకు వివాహం జరిగింది. మూడుపోయిన నా జీవితాన్ని యేసయ్య మరలా చిగురింపజేశాడు. మీరు
మూడుపోయిన నా జీవితాన్ని దేవుడు మరలా చిగురింపజేశాడు. నా మునిమనుమడు దావీదు వంశావళి నుండే మన యేసు ప్రభు వచ్చాడు. యేసయ్యను నమ్ముకుంటే, ఆయనపై ఆధారపడితే ఆయన రెక్కల తోటను మనం సురక్షితంగా ఉండగలం. ఇంతకీ మీరెవరు? చాలా సంతోషంగా కనపడుతున్నారు. నా పేరు మగ్దలేని మరియా. నా పేరు మగ్దలేని మరియా. నా పేరు మగ్దలేని మరియా. అవును, నేను యేసయ్యను కలిగి ఉండటము, ఆయనను చూడటము నిజంగా నేను ధన్యురాలను. అయితే యేసయ్య నా జీవితంలోనికి రాకముందు నేను చాలా పాపంలో జీవించేదాన్ని. యేసయ్య నాలోని దురాత్మను వెళ్ళగొట్టి నా జీవితాన్ని పరిశుద్ధపరిచినాడు. ఆయన నన్ను క్షమించినాడు. ఆయన ప్రేమను నేను మర్చిపోలేను. ఆయన లేకుండా నేను జీవించలేను. ఈ స్త్రీలందరూ, ఈ స్కిట్ ఇంతటితో ముగియబడింది. ఈ స్త్రీలందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఒకసారి అడిగి తెలుసుకుందామా? ఒకసారి చెప్పండి అమ్మా, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు ఈరోజు? ఈ మా నూతన చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న వలన మేమందరం చూసేదానికి ఇక్కడికి వచ్చాము. అందరూ చప్పట్లు కొట్టండి. పరిశుద్ధ స్త్రీలందరూ స్టేజ్ మీద కనిపిస్తున్నారు. ఒకసారి అందరూ గట్టిగా క్లాస్ కొడదాం. అననీయ భార్య సప్పీరాగా మేరీ గారు, రూతుగా జ్యోతికర గారు, తప్పులు కొట్టు. మగ్దలేని భార్యగా సరళమ్మ గారు, లోతు భార్య ప్రమిళమ్మ గారు. చూసారా, లోతు ఎక్కువ సమయం అయిపోయింది ఈరోజు. రిపికా రజితలత గారు. ఓకే, థ్యాంక్ యూ.